ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం పట్టణంలోని 17-18 వార్డులలో ఉన్న 3-ఫేజ్ విద్యుత్ మెయిన్ లైన్ ను వెంటనే తొలగించి మరో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కరెంట్ షాక్ గురైన బాధితుడు ఆటో డ్రైవర్ లేట్ షేక్ నిజాం కుమారుడు షేక్ హాసిం వలీ కుటుంబానికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ ఈ నెల 17వ తేదీన ఆటో డ్రైవర్ షేక్ నిజాం కుమారుడు షేక్ హాసిం ఈ 3-ఫేజ్ విద్యుత్ లైన్ తగలడం వల్ల ప్రాణాపాయ స్థితికి లోనై గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని 17-18 వార్డు ప్రజలు 3-ఫేజ్ ఎలక్ట్రిక్ లైన్ వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, వికలాంగులుగా అయ్యారని, పేదరికంలో జీవనం గడుపుతున్న లేట్ నిజాం కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించాలని డాక్టర్ షేక్ మహబూబ్ అలీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారుల మీద చర్య తీసుకుని వెంటనే 3-ఫేజ్ విద్యుత్ లైన్ ను తొలగించి మరో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం 17-18 వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మార్కాపురం పట్టణాధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ, ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ హాసిం, షేక్ నాగూర్ బాషా, షేక్ ఇమ్రాన్, సిపిఐ, సిపిఎం, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఒక శాంతియుత నిరసన తెలుపుతూ మార్కాపురం విద్యుత్ డిఈకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.